హాయ్ ఆస్పిరెంట్స్, ఈ క్వశ్చన్కి సంబంధించి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనం. ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ సెట్ టు బి యూనిఫామ్ వెన్ ఇట్ ఈజ్ అంటున్నాడు. ఒక వస్తువు సమచలనంలో ఉండాలి అంటే దాని యొక్క బడి మరియు అంటే చలన దిశ అంటే డైరెక్షన్ మరియు స్పీడ్ అడుగుతున్నాడు. ఈ రెండు ఎలా ఉండాలి అంటున్నాడు. ఎప్పుడైనా చూడండి, ఒక వస్తువు సమచలనం అంటే యూనిఫామ్ మోషన్ అంటాం మనం. యూనిఫామ్ మోషన్‌లో ఎప్పుడు ఉంటుంది అంటే, ఎప్పుడైనా గాని సమవేగంలో ఉండాలి వస్తువు. ఏ వేగంలో? సమవేగంలో. యూనిఫామ్ వెలాసిటీలో ఉండాలి. యూనిఫామ్ వెలాసిటీలో ఎప్పుడుంటుందంటే, ఈ 2 స్థిరంగా ఉన్నప్పుడే ఉంటుంది. ఏంటి సార్ అని అడిగితే, దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ మోషన్ అంటే దిశ. దిశ స్థిరంగా ఉండాలి. చలన దిశ, మోషన్ డైరెక్షన్ గూడా కాన్‌స్టెంట్‌గా ఉండాలి. దాని స్పీడ్, బడి బడి అనేది గూడా స్థిరంగా ఉండాలి. ఈ 2 స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే సమవేగంలో ఉంటుంది. సమవేగంలో ఉంటే ఆ వస్తువు సమచలనం అని మనం మాట్లాడుతా ఉంటాం. ఎన్ ఆబ్జెక్ట్ స్పీడ్ అండ్ డైరెక్షన్ మస్ట్ బి సేమ్. దెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ సెడ్ టు బి ఇన్ యూనిఫార్మ్ వెలాసిటీ. ద మోషన్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఈస్ సెడ్ టు బి ఇన్ యూనిఫార్మ్ అని మనం ఆంగ్లంలో మాట్లాడుతా ఉంటాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ 2 గూడా కాన్‌స్టెంట్‌గా ఉండాలి. ఏ ఒక్కటి చేంజ్ అయినా గాని దట్ ఈస్ కమ్స్ అండర్ ద నాన్ యూనిఫార్మ్ మోషన్ అంటాం. ఈ రెండిట్లో ఏది చేంజ్ అయినా గాని అసమవేగం అంటాం. అసమవేగంలో ఉంది అంటే ఖచ్చితంగా అది అసమచలనంలో ఉంటుందని మనం మాట్లాడుతా ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం దీనికి సంబంధించి 2 స్థిరంగా ఉండేటటువంటి సిట్యుయేషన్ చూసుకోవాలి. చలన దిశ స్థిరంగా ఉండి వడి మారాలంటున్నాడు, ఇది కాదు. వడి స్థిరంగా ఉండి చలన దిశ మారాలి, ఇది కాదు. వడి చలన దిశలు 2 ఒకేసారి మారాలంటున్నాడు, ఇది కూడా కాదు. వడి చలన దిశ 2 స్థిరంగా ఉండాలి. రైట్, ఇది అవుతుంది మన ఆన్సర్. ఓకేనా? బోత్ స్పీడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ మస్ట్ బి కాన్స్టెంట్. దెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ సెడ్ టు బి ఇన్ ద యూనిఫార్మ్ వెలాసిటీ. దట్ మోషన్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఈస్ నోన్ యాస్ ద యూనిఫార్మ్ మోషన్ అని మనం చెప్తా ఉంటాం అనమాట. ఓకేనా? రైట్, ఇది దీనికి సంబంధించిన సొల్యూషన్. థాంక్ యూ.